హాయ్ అందరికీ నమస్కారం. నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకోవటానికి కారణభూతుడైన సాదిక్ ఖాన్ గురించి నివ్వెరపోయే అంశాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. గతంలో ఇవాళ నేను చేసిన వీడియోకి చాలా బలమైన సోర్స్ దొరుకుతోంది. ఇప్పుడు మరో పెద్ద మనిషి దీనికి సంబంధించిన కీలకమైన అంశాలు బయటపెట్టారు. సాదిక్ ఒక్కడే కాదు, 9 మంది టెర్రరిస్ట్ ముఠా ఉంది అని చెప్పి విజయసాయి రెడ్డి గారు ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటన వెనుక సాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సాదిక్ వేధింపులతోనే నూకరాజు కుటుంబం ప్రాణాలు తీసుకుందని తెలిపారు. సాదిక్తో పాటు మరో 9 మంది టెర్రరిస్ట్ ముఠా ఉందని, కాకినాడ రాజమండ్రిలో 15 కుటుంబాలను వేధించి ఆస్తులను లాక్కుందని విమర్శించారు. నూకరాజుకు చెందిన 40 కోట్ల విలువైన భూమితో పాటు 2 కోట్ల బంగారం, 2 కోట్ల నగదును సాదిక్ బలవంతంగా రాయించుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు మనిషా లేకపోతే గొడ్డ? 40 కోట్ల రూపాయల ఆస్తిని అక్కడి నుంచి రాయించుకున్నాంట సాదిక్ అనేవాడు. నరరూప రాక్షసుడు. సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డిని సాదిక్ విషమిచ్చి చంపి బీమా డబ్బులు కూడా కాజేశారని విజయసాయిరెడ్డి తెలిపారు. ఇంతకుముందు మనం ఏదైతే ఆరోపణ చేశామో దేశద్రోహ ముఠా ఉన్నది ఇతని వెనక, కాకినాడలో అనేక మంది గత 20 ఏళ్లుగా అంచెలంచెలుగా గ్రూపులుగా అనేక మంది మైనారిటీలు వచ్చి కాకినాడలో స్థిరపడ్డారు. వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటలాగా, వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు పెట్టని కోటలాగా ఉంటున్నారు. గతంలో తండ్రి చేశాడు, ఇప్పుడు కొడుకు చేస్తున్నాడు. కొడుకు బలంతోనే, అంటే ఆయన మద్దతుతోనే, జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుతోనే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇవాళ వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళందరికీ ఐడి కార్డులు ఇచ్చి, దొంగ ఐడి కార్డులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఓటర్లుగా నమోదు చేయించాడు. తద్వారా జనసేనని, తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవాలంటే మైనారిటీలు ఆయన పక్షం ఉండాలని చెప్పేసి ఎక్కడి నుంచో తెచ్చుకున్నాడు. సో ఇది అంతర్గతంగా కుమ్ములాటలకు దారితీసే ప్రమాదం కనపడతా ఉంది. ఖచ్చితంగా మరో హైదరాబాద్, మరో పాత బస్తీ కాకూడదంటే ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలి. విస్తుపోయే నిజాలు చెప్తున్నారు విజయసాయి రెడ్డి గారు. 40 కోట్ల ఆస్తులు అంటే ఒక 9 మంది టెర్రరిస్ట్ ముఠా ఉంది. వాళ్ళందరూ కూడా 15 కుటుంబాల నుంచి ఆస్తులు లాక్కున్నారని చెప్తున్నారు. ఆ కుటుంబాలన్నీ కూడా బయటకు రావాలి, నగ్న సత్యాలు బయట పెట్టాలి. ఖచ్చితంగా ప్రభుత్వం ఇక్కడతో ఆగద్దు. సాదిక్ వెనుకున్న ముఠాను మొత్తం కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. వెంటనే చర్యలకు ఉపక్రమించాలి ప్రభుత్వం, లేదా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతోంది.